ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో పీక్ మూమెంట్ అది ఇంకా డెఫినెట్లీ పీక్ వెళ్తూ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. ఇంకా స్టార్టింగ్ 8 to 10 స్టార్ట్ అయ్యి ఎండ్కి వచ్చేసరికి 13-14 టచ్ అవుద్ది. డివిజన్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్ 20 to 30 డేస్ ప్రిలిమ్స్ అవ్వగానే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రిలిమ్స్ అయిపోయినాక టైం వేస్ట్ చేయకూడదు. ర్యాంక్ వచ్చే ప్రతి వాళ్ళు ప్రిలిమ్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. నేను ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ప్రిలిమ్స్ అయిపోయిన 20th డేనో 1 month తర్వాత స్టార్ట్ చేశాను మెయిన్స్ ప్రిపరేషన్. ఆ టైం వేస్ట్ చేయకండి. ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్ అయిపోయిన జస్ట్ 2 to 3 days బ్రేక్ తీసేసుకొని దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ మెయిన్స్ ప్రిపరేషన్. అక్కడ టైం వేస్ట్ చేయకూడదు, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ థింగ్ ఈజ్ ఆప్షనల్ చదివితే బెటర్. ఫస్ట్ 20 to 30 days వీ కెన్ ట్రై టు ఫినిష్ ఆప్షనల్. దెన్ ఆప్షనల్లో టెస్ట్లు రాస్తూ జిఎస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ మ్యామ్. సో ఫస్ట్ 1 month ప్రిలిమ్స్ అయిపోయిన 1 monthలో ఆప్షన్ కంప్లీట్ చేసుకోవాలి, ఆప్షనల్ టెస్ట్లు స్టార్ట్ చేయాలి, దెన్ జిఎస్ రివిజన్ ఇంకా టెస్ట్లు అప్పటి నుండి టేకప్ చేసుకోవచ్చు.